అజయ్ పాపులారిటీ పెరగడంతో అతన్ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అందులో యాంకర్ అజయ్తో, మీరు నమ్మినా నమ్మకపోయినా ఓసారి నేనుండే హాస్టల్ బాత్రూంలో ట్యాబ్లో రక్తంలాగా నీళ్లు ఎర్రగా వచ్చాయి. ఆ తర్వాత అది చూసి అక్కడుండే మేమందరం భయపడి ఆ రూమ్ మారిపోయాం అని అంటే, దానికి అజయ్ మారడం ఎందుకు? ఆ ట్యాబ్లో వచ్చేది ఏ గ్రూప్ రక్తమో కనుక్కుని బ్లడ్ బ్యాంక్లో అమ్ముకోవచ్చుగా అని నవ్వేస్తాడు. అది విన్న యాంకర్ కూడా నవ్వుతుంది. మళ్ళీ యాంకర్ అంటుంది, ఈ దర్గాల్లో ఉన్న వాళ్లను చూస్తే గాలి సోకడం అనేది కొన్నిసార్లు నిజమే ఏమో అని నమ్మాలనిపిస్తుంది అని అంటుంది. దానికి సమాధానంగా, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళ పక్కన కూర్చుంటే ఖచ్చితంగా అందరికీ గాలి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి మేమందరం నిజంగా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి అంటాడు వ్యంగ్యంగా అజయ్. ఆ మాటకు యాంకర్ ఫక్కున నవ్వుతుంది. తర్వాత అజయ్ సీరియస్గా, చూడండి, చీకటి అంటే కాస్త తక్కువ వెలుతురు, వెలుతురు అంటే కాస్త తక్కువ చీకటి, అంతే అంటాడు. ఈ ఇంటర్వ్యూని ఫోన్లో చూస్తున్న ఓ బిజినెస్ మెన్ అజయ్ని కాల్ చేసి, ఓ హోటల్ చైన్స్ రిసార్ట్స్ నడుపుతానని, తను శేషాచలం అడవుల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి బంగ్లా కొన్నానని, దాన్ని రెనోవేట్ చేసి మంచి టూరిజం రిసార్ట్గా తీర్చిదిద్దాలనుకుంటున్నానని, కానీ రినోవేట్ చేయాలంటే పని చేసేవాళ్ళు భయపడి అక్కడికి వెళ్ళడం లేదని, మీరు కనుక అక్కడ 2 రోజులుండి అక్కడ ప్రమాదం ఏమీ లేదని రుజువు చేసి ఆ రిసార్ట్ రెనోవేట్ అయినంత వరకు అక్కడే ఉండి పని చేయిస్తే మీకు నెలకు 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్తాడు. వర్తమానంలోకి వస్తే విజయ్కి జరిగినదంతా స్పష్టంగా చెబుతున్న కుమార్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని కళ్ళల్లో భయం స్పష్టంగా విజయ్కి కనబడుతుంది. ఏదో ఆలోచిస్తున్న వాడిలా కొద్దిసేపు నేలచూపులు చూసిన కుమార్ తర్వాత తల పైకెత్తి విజయ్ వైపు భయం గొలిపే కళ్ళతో చూస్తూ, నిజం చెప్పనా విజయ్, మీ అన్న అజయ్ సంగతి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అక్కడికెళ్ళాక ఆ వాతావరణం చూశాక పగటిపూటే నా వెన్నులో వణుకు పుట్టింది అంటే నమ్ము. ఇక రాత్రి ఎలా ఉంటుందా అని తలుచుకుంటేనే నాకు వణుకు ఆగలేదు. దానికి తోడు ప్రవీణ్, అనిల్ కూడా నన్ను ఇరికించి ఇద్దరూ జారుకున్నారు. కీటకాల అరుపులు తప్పితే పక్షుల అరుపులు లేవు ఆ అడవిలో. ఆ కీటకాలు కూడా కొద్దిసేపు అరుస్తాయి, కొద్దిసేపు అరవవు. అవి అరవనప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే, ఏంటి నిశ్శబ్దం కూడా ఇంత భయంకరంగా ఉంటుందా అనిపించేది అని చెప్పుకుంటూ పోతున్న కుమార్ని చూస్తూ ఉండిపోతాడు విజయ్. మేము పచ్చగడ్డి చూసి ఉంటాం, ఎండుగడ్డి చూసి ఉంటాం, కానీ అక్కడ కొన్ని చోట్ల నల్లగా మారిపోయిన గడ్డి మాకు కనబడింది. ఏంటా అని నేను అజయ్ వంగి దాన్ని పరిశీలించి చూస్తుంటే, వెనక నుండి భయంకరంగా అరుస్తూ ఓ పెద్ద పోట్లగిత్తె గుద్దడానికి వస్తే సడన్గా వెనక్కి తిరిగిన అజయ్ దాన్ని 2 కొమ్ములు పట్టుకొని దాన్ని ఆపాడు. ఇద్దరం దాని కళ్ళు చూసి భయపడిపోయాం. మామూలుగా శాకాహార జీవులకు కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది, కానీ ఈ పోట్లగిత్తెకు మాత్రం కనుగుడ్డు నిట్ట నిలువుగా ఉండడమే కాక దాని కళ్ళు ఎర్రగా ఉండాయి. క్రూరజీవికి మల్లే. మేమిద్దరం అది గమనించేంతలో ఆ పొట్టేలు అజయ్ చేతుల నుండి తప్పించుకొని గుబురు చెట్ల వైపుకు పరిగెత్తింది. ఈ సంఘటన జరిగాక మీ అన్న అజయ్ కాస్త ఆలోచనలో పడటం నేను గమనించాను. అవి భయం తాలూకు ఛాయలా అనిపించింది నాకు.
కొంతసేపటికి తేరుకున్న అజయ్ దాని వెనకాలే పరిగెత్తడం ఆరంభించాడు. నేను అజయ్ వెంట పరిగెత్తడం ఆరంభించాను. నాలో భయం కొద్దీ, రే అజయ్ ఆగరా, దాని వెనక పడకు, ప్లీజ్ నా మాట విను అంటూ నేను పరిగెడుతూ కాలికి రాయి తగిలి కింద పడిపోయి అమ్మా అని అరవడం వల్ల అజయ్ నా వైపు వెనక్కి చూసి దాని వెనకాల పరిగెత్తడం ఆపి నా దగ్గరికి వచ్చి నన్ను లేవదీశాడు. జరిగిన పరిణామాలతో భయం నా ఒళ్ళంతా వ్యాపించింది. రే రే వద్దురా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా, ప్లీజ్ రా అని బతిమిలాడాను. అది విని నా కళ్ళల్లోకి తీక్షణంగా చూసిన అజయ్ ఖరాఖండిగా నేను రానురా, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పేసరికి నాకేం చేయాలో తోచలేదు. అతన్ని సముదాయించేంతలో అజయే నాతో అన్నాడు, ఇక్కడ ఏదో గూడుపుటాని జరుగుతుందిరా, అది ఏంటో కనుక్కున్నంత వరకు నేను రాను అని అన్నా. అతని మాటలకు నాకు కోపం వచ్చి, ఇంత క్లియర్గా పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంటే ఇంకా ఏదో గూడుపుటాని అంటావేంటిరా, ఇలాంటివి ప్లాన్ చేసి చేయడం మానవ మాతృలకు సాధ్యమేనా అని గట్టిగా కోపడ్డాను. దానికి అజయ్ నాకేదో సంజాయిషీ ఇవ్వబోతే నేను నా వంటికి అంటుకున్న దుమ్ము దులుపుకుని, చూడరా, నువ్వు వస్తేరా, లేకపోతే నేను వెళ్ళిపోతున్నా అని నా బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి సర్రున వచ్చేశాను. అక్కడ వరకు చెప్పి ఆపిన కుమార్ ఆశ్చర్యం మరియు మెచ్చుకోలు కలిగిన కంఠంతో, రే విజయ్, ఏం మనిషిరా మీ అన్న,